వాయనాడ్, నిన్న విజయవాడ, ఇవాళ ఖమ్మం. ప్రాంతమేదైనా ప్రకృతి కన్నెర చేస్తే మానవుడు విలవిలలాడాల్సింది. ప్రకృతి ముందు తల వంచాల్సింది. అయితే ప్రకృతి ప్రకోపానికి నిందంతా వరుణుడిపై వేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంత భారీ వర్షం కురిస్తే వరదలు రావా అని ప్రభుత్వాలు తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి ఈ పాపం వానలది, వరదలది కాదు. ఇవి ముమ్మాటికి మానవ తప్పిదాలు, ప్రభుత్వ వైఫల్యాలు. విజయవాడలో కొనసాగుతున్న వరద పరిస్థితికి 3 రోజుల పాటు కురిసిన వర్షాలే కారణమని అధికారులు చెప్తున్నారు. అయితే నిజం అది కాదు. విచ్చలవిడిగా నదులపై వెలిసిన నిర్మాణాలు, ఆక్రమణల కారణంగా అక్కడి వాగుల సహజ ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. దీని కారణంగానే నగరంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇక విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే బెజవాడలో వర్షం కురిసిన ప్రతిసారి నీరు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అటు విజయవాడలో అధిక వర్షపాతానికి తోడు బుడమేరు వాగు, కొల్లేరు సరస్సు ఆక్రమణలు ప్రస్తుతం వరదలకు ప్రధాన కారణం. నిజానికి ఈ ప్రవాహం కృష్ణానదిలోకి విడుదలయ్యే ముందు కొల్లేరు సరస్సులో కలుస్తోంది. అయితే అక్కడ నుంచి కృష్ణానదిలోకి నీరు వెళ్లకుండా కొన్ని నిర్మాణాలు అడ్డుపడుతున్నాయి. ఇవి అక్రమంగా వెలిసిన భవనాలు. ఈ అడ్డగోళ్ల నిర్మాణాల వెనుక పలు పార్టీల బడాబాబుల హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక జూలైలో కేరళ వాయనాడ్ను అతలాకుతలం చేసిన వరదలు కూడా ప్రభుత్వ తప్పిదమే. వాయనాడ్లో టూరిజం పేరిట అడ్డదిడ్డంగా హోటళ్లు, రిసార్ట్లు కట్టడం, అందమైన చెట్లను నరకడం అక్కడి ప్రస్తుత గత పాలకులు చేసిన ఘోర తప్పిదాలు. అక్కడి రిసార్ట్ల నిర్మాణ కట్టడాలు పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. కనీస ప్రోటోకాల్స్ పాటించలేదు. ఇదే వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. 1950 నుంచి 2018 మధ్య కాలంలో వాయనాడ్లో అటవీ విస్తరణం 62% తగ్గిందంటే ప్రభుత్వాలు ఎన్ని తప్పులు చేశాయో అర్థం చేసుకోవచ్చు. అటు ఖమ్మంలో మరోసారి దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మున్నేరు వాగుకు రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ స్థాయిలో చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణ కారణంగానే వరదలు ఈ స్థాయిలో సంభవించాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గొలుసుకట్టు చెరువుల నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. ఇక బఫర్ జోన్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వెలిశాయి. మరోవైపు వరద దిశను మార్చుకొని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతుంది. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సామాగ్రి కొట్టుకుపోతుంది. ప్రపంచంలో అత్యధిక వరద ముప్పు ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. ఇక్కడి వరదలకు రుతుపవన కాలాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతూ ఉండడం కూడా ఒక ప్రధాన కారణం. ఇక అధిక పూడిక ఉన్న నదులు, వారైన హిమాలయ పర్వత శ్రేణులతో పాటు విచ్చలవిడి భూ ఆక్రమణ, అడవుల నరికివేత లాంటి మనుషుల స్వార్థం ఈ వరదలకు ప్రధాన కారణం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.